హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. జులై సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తుంటాడో మనందరము చూసాం. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులు ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట. అదేంటి, ఇది సాధ్యమేనా అనే సందేహాలు రావచ్చు. కానీ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల బెజవాడను బుడమేరు వరదలు ముంచేశాయి. మేడారం అడవుల్లో టైఫూన్ ధాటికి వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. వియత్నాం, చైనాల్లో బెబెంకా తుపాను అల్లకల్లోలం చేసింది. అంతెందుకు, మన మెట్రో నగరాలైన హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటివి ఏటా కుండపోత వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది ఒక రకమైన విపత్తు అయితే, అసలు వర్షాలే లేకపోవడం మరో రకమైన సమస్య. ఇప్పటికీ కోస్తాంధ్రలో అత్యధిక వర్షపాతం నమోదవగా రాయలసీమలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన దగ్గర మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిశ్రమ వాతావరణ పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఓవైపు కుండపోత వర్షాలు, మరోవైపు దారుణమైన వర్షాభావ పరిస్థితులు ప్రపంచంలో అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. వీటిని ముందుగా పసిగట్టలేకపోవడం వల్ల భారీ నష్టం కలుగుతుంది. ప్రకృతి విపత్తులు చెప్పిరావు, వచ్చినా వాటిని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. గతంలో అసలు వాతావరణ హెచ్చరికలు ప్రజలకు చేరేవే కావు. దీంతో నష్టం బీభత్సంగా ఉండేది. అయితే ఇటీవల సైన్స్, టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాతావరణాన్ని కాస్త ముందే పసిగట్టగలుగుతున్నాం. ప్రభుత్వ వాతావరణ అధ్యయన కేంద్రాలు 2-3 రోజుల ముందుగానే వాతావరణ అంచనాలను విడుదల చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు గంట ముందుగానే రిలీజ్ చేస్తున్నాయి. అయినా అంచనాలు తప్పవుతున్నాయి. దీనివల్ల నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగితే భారీ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం వాతావరణంపై అధ్యయనానికి భారీగా ఖర్చు చేయబోతోంది. పర్యావరణంలో శరవేగంగా మార్పులు జరగబోతున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఈ వేగానికి తగ్గట్టు మన వ్యవస్థలు పనిచేయలేకపోతున్నాయి. అందుకే ఇలాంటి వాటిని అధిగమించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మౌసం పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, శాటిలైట్ వ్యవస్థలను అనుసంధానించి ఖచ్చితమైన వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాతావరణంపై అధ్యయనానికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం ఇదే తొలిసారి. మరి దీంతో ఏం చేయబోతున్నారు? వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు అత్యాధునిక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడున్న అబ్జర్వేషన్ సిస్టమ్, మోడలింగ్ ప్రక్రియల వల్ల అది సాధ్యం కావట్లేదు. ప్రస్తుతం 12 కిలోమీటర్ల రేంజ్లో మాత్రమే మన న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ వ్యవస్థ ఉంది. దీంతో క్లౌడ్ బర్స్ట్స్, ఉరుములు, పిడుగుపాట్లు, కుంభవృష్టి లాంటి వాటిని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతుంది. దీన్ని అప్గ్రేడ్ చేయడం ద్వారా 6 కిలోమీటర్ల రేంజ్కు న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ను తీసుకురావాలనుకుంటోంది. కృత్రిమ మేఘాల కోసం ప్రత్యేక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయనుంది. రాడార్ల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త శాటిలైట్లను పంపించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్తో కూడిన సూపర్ కంప్యూటర్లను వినియోగించనుంది. 2026 నాటికి ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. భారత వాతావరణ శాఖ, ఉష్ణమండల వాతావరణ కేంద్రం, మధ్యస్థ శ్రేణి వాతావరణ ముందస్తు అంచనాల కేంద్రం కలిసి ఈ మిషన్లను అమలు చేయనున్నాయి. ఇప్పుడున్న వ్యవస్థలన్నిటినీ అప్గ్రేడ్ చేస్తున్నారు. సరే, వాటి వల్ల ఏంటి ఉపయోగం? వాతావరణాన్ని ముందుగానే పసిగట్టడమేనా, లేకుంటే ఇంకేవైనా అద్భుతాలు జరుగుతాయా? ఇప్పటి వరకు మనం వాతావరణాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితమయ్యాం. కానీ ఇప్పుడు రాబోయేది వాతావరణ నిర్వహణ, అంటే వెదర్ మేనేజ్మెంట్. ఇన్నాళ్ళు వర్షం పడుతుంది, ఎండలు మండిపోతాయి అని చెప్పడం వరకు మన వాతావరణ వ్యవస్థలు పనిచేసాయి. కానీ ఇకపై వాటిని కంట్రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎక్కడైనా కుండపోత వర్షం పడేటట్లు ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఎండ తీవ్రంగా ఉంటే అక్కడ చల్లబరిచేందుకు అవసరమైతే వర్షపు జల్లులను కురిపిస్తాయి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎస్, ఇప్పుడు భారత వాతావరణ యంత్రాంగం చేపట్టబోతున్న మిషన్ మౌసం ఉద్దేశం ఇదే. మిషన్ మౌసం ప్రాజెక్టు కింద అత్యాధునిక పరిశోధనలు చేయబోతున్నారు. అవసరాన్ని బట్టి వర్షం కురిపించడం, వడగళ్ల వానలను కంట్రోల్ చేయడం, పొగమంచును పెంచడం లేదా తగ్గించడం లాంటి అనేక అంశాలు ఈ పరిశోధనలో ఒక భాగం. ఇందుకోసం ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడా లేదా పూణేలో ఏర్పాటు చేయబోతున్నారు. వాతావరణ పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు గతంలో కూడా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే అవి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయని చెప్పలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేఘమదనం ద్వారా
కరువు పరిస్థితుల్లో వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే దీనివల్ల పెద్దగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఇలా కృత్రిమ వర్షాలపై గతంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిశోధనలు జరిగాయి. కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రఖ్యాత జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ GE 1950ల్లోనే మంచు తుపాన్లు, హరికేన్లను సృష్టించేందుకు ప్రయత్నించింది. వియత్నాంతో యుద్ధం సమయంలో అమెరికా సైన్యం ఆపరేషన్ పాప్ ఐ పేరుతో ఋతుపవనాల సీజన్ను పొడిగించేందుకు ప్రయత్నించింది. ఇది కొంతమేర సక్సెస్ కావడంతో ఐక్యరాజ్య సమితి ఇలాంటి వాటిపై నిషేధం విధించింది. ప్రకృతికి ఎదురెదడం అంటే ఉత్పాతాలను కొని తెచ్చుకోవడమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ లాంటి వాటిని కట్టడి చేయకుండా ఇలా కృత్రిమ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను కంట్రోల్ చేస్తే అవి మరిన్ని ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే ఖచ్చితంగా అంచనా వేయగలగడం వరకు ఓకే, కానీ ఇలా కృత్రిమంగా ఎండా వానలను కంట్రోల్ చేయడం మాత్రం అనేక విమర్శలకు కారణమవుతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం NTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.